బండోడు మైండ్ దొబ్బెచ్చేసాడు. బండోడు బాలయ్య బాబుకి బండోడు అంతే. తమను తమను సీట్లు దద్దరెళ్ళిపోయింది. సినిమా మైండ్ పోయింది బ్రో. అసలు ఇంతవరకు ఇంక పండక్కే బాలయ్య బాబే, పండగ అంతా బాలయ్య బాబుదే. అసలు మైండ్ పోయి బాలయ్య బాబు అంటేనే ఫైట్. బండోడు మైండ్ కొట్టేశాడు. బానే ఉంది, స్మాల్గా లేదు. బీజిఎంలో అయితే బాగా కొట్టాడు. తమను బీజిఎంలో అయితే బాగా కొట్టాడు. సూపర్ హిట్ అన్న. సంక్రాంతికి బాగాలేదు సినిమా. సినిమా సూపర్ హిట్. గేమ్ చేంజర్ మూవీ బొక్క. సినిమా సూపర్ హిట్. బాలయ్య బాబు తోపు అసలు సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మైండ్ పోతుంది. అసలు అన్స్టాపబుల్. అన్స్టాపబుల్. అసలు అన్స్టాపబుల్. అసలు తోపు. అసలు జై బాలయ్య అన్న. సినిమా పరంగా అయితే సినిమా సంక్రాంతి బాలయ్య బాబు హిట్ కొట్టేశాడు. ఒక్క నిమిషం తమన ఈవెంట్లో చెప్పినట్టుగానే బక్కోడికి రజనీకాంత్, బండోడికి బాలయ్య బాబు. దాని ఆ హైప్ని ఎక్కడ తగ్గించలేదన్నా, అలా తీసుకెళ్ళిపోయాడు అంతే సినిమా. బాలయ్య బాబు ఫైట్లు అయితే మాత్రం ఆయన రియలిస్టిక్ గా చేసినట్టే ఉందన్న. అసలు కళ్ళు కట్టి కూర్చోబెట్టేశాడు మమ్మల్ని 2.5 గంటలు. 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఇందులో ఎటువంటి డొక్క లేదు. ఈ సంక్రాంతి మాత్రం ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూసి ఆదరించండి. డాన్స్ బాగానే ఉందన్న. సినిమా సూపర్ గా ఉంది. ఒక ఫ్యామిలీ సబ్జెక్టు న్యూ లుక్ లో చూపించాడు కొల్లిబాబు బాలయ్య బాబుని. స్టేజీ మీద ఏమైతే చెప్పాడో అదే జరిగింది. దబిడి సాంగ్ బయట జనాలు రోమర్ చేశారు. సినిమాలో సూపర్ గా ఉంటుంది. హైలైట్ గా బాలయ్య బాబు ఫైట్స్ కానీ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఒక మెసేజ్ ఉంది సినిమాలో. బాలయ్య బాబు సంక్రాంతికి హీరో అంటారు చూడు, అది బాలయ్య బాబే సంక్రాంతి. భోగి పండగకి పరమాన్నం పంచి పరమాన్నాలు అలా పెట్టాడు. అన్ని సబ్జెక్టు నీట్గా కూర్చోబెట్టాడు జనాన్ని. ఎవరు ఒక్కలకడా సినిమా బాలయ్య బాబు సినిమా బాగాలేదంటే మొత్తం బయటకు వచ్చేస్తారు. అలాంటిది బాలయ్య బాబు ఒక్క మనిషి కూడా వెళ్ళగల 6 గంటలు 4 గంటలకి లేడీస్ ఫ్యామిలీ అందరూ వచ్చాడు. ఇది బాలయ్య బాబు పండగ సంక్రాంతికి. జై బాలయ్య. ఫైట్స్ సూపర్. మామూలుగా ఫైట్లు కదా, ఓ పొడి చేసి ఎరగదీతకుండా నీట్గా చేశాడు. ఆ గుర్రం సవారీ కూడా ఒరిజినల్ గా చూపించాడు. తమన్ మ్యూజిక్ బీజం మామూలుగా ఉండదు. చంపేశాడు తమన్ సినిమాకి బాలయ్య బాబు. బాలయ్య బాబు తర్వాత తమన్ సినిమాకి మ్యూజిక్. కొల్లిబాబు డైరెక్షన్ లో సినిమా నీట్ గా చేశాడు. ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ. ఒక బూత్ గానీ ఒక చండాలమైన సీన్లు కానీ లేవు సినిమాలో. ఫుల్ ఫ్యామిలీ సినిమా. చక్కగా చూడు. లేదు రాజకీయం అసలు ఒక్క డైలాగ్ లేదు రాజకీయం గురించి సినిమాలో. ఓన్లీ సినిమాలో ఒక వాటర్ గురించే సినిమా. హుబ్లీలో అట్లలో బైలాగులు కానీ బూతులు కానీ రాజకీయం జెండా కూడా కనీసం చూపిలా. ఒక డైలాగ్ కూడా రాజకీయం గురించి మాట్లాడాలి. సినిమా పరంగా సినిమా తీశాడు కొల్లిబాబు. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా చక్కగా చూడొచ్చు పండక్కి. జై బాలయ్య. సంక్రాంతి బాలకృష్ణ. రేపు వెంకటేష్ సినిమా వస్తుంది, దాన్ని కూడా చూసుకొని మొత్తం రిజల్ట్ జనాలే చెప్తా ఉంటారు. మేము చెప్పామంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారు. అది బాలయ్య బాబు చెప్తాడు అందరికి. మనం కాదు, మన తర్వాత సినిమా కూడా ఆడాలి. ఇద్దరు సినిమాలు ఆడాలి. అది వెంకటేష్ సినిమా కూడా ఆడాలి, బాగుండాలి, డబ్బులు రావాలి, నిర్మాతలు అందరూ బాగుండాలి. అది బాలయ్య బాబు చెప్పేది. ఎవరైనా బాగుండాలి. బాగుంది. సూపర్ సూపర్ సూపర్. బాలయ్య బాబు. జై బాలయ్య. ఫైట్లు కేసీపీడి. అబ్బో బాక్సులు బద్దలైపోతాయి, పగిలిపోతాయి.